మంగళగిరిలో టీడీపీ ప్రజా దర్బార్కు వచ్చిన అధికారులు తీరు వల్ల సమస్య పరిష్కారం కాలేదంటూ ఓ ఆందోళన వాపోయారు. మంత్రి లోకేష్ 10 నెలల క్రితం తనకు ఇల్లు ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారని, అయితే కింద అధికారులు తనకు స్థలం ఇవ్వట్లేదని వాపోయారు. అలాగే మరో అంధుడు కూడా గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కింద గుడి మాన్యం అంటకట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి కొల్లు రవీంద్రను కోరానని, తాను చూసుకుంటానని మాటిచ్చారని తెలిపారు. నాకు ఇంటి స్థలం కోసం పెట్టుకుంటే, టిట్కో కోసం పెట్టుకుంటే కొర్నపాడులో అది సెంటు స్థలం ఇచ్చారు సార్. నాకు అది అక్కడికి వెళ్ళి చూస్తే ఆడ గుడి మాన్యం అంటున్నారు వాళ్ళు. నాకు ఆ స్థలం ఆడుందో కూడా చూపించట్లేదు. సరే నాకు వద్దు సార్, నా టిట్కో గృహం ఏమిటంటే వాళ్ళు అసలు పట్టించుకోకుండా అది ఎలక్షన్స్కి ముందు హడావుల్లో నా సచివాలయానికి పిలిపించి రిజిస్టర్ చేసేసారు. ఇప్పుడు నాకు అది క్యాన్సిల్ చేసేది నాలాంటి వాడికి ఇలాంటి గుడి మాన్యం ఎలా ఇస్తారు సార్? అది నేను వెళ్ళి అడిగితే కూడా అక్కడ ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు. ఆడ కొంతమంది రైతులు కూర్చొని ఉంటే నేను అడిగితే ఇది గుడి మాన్యం అంది, అది కోర్టులో ఉంది, మీకు ఎలా ఇచ్చారు అది అంటున్నారు వాళ్ళు. నేను ఇక్కడ సచివాలయంలో వచ్చి అడిగితే మాకు తెలియదమ్మా, మీకు పట్టా ఇచ్చేసాం, మీ ఇష్టం అంటున్నారు వీళ్ళు. దయచేసి నాకు అది క్యాన్సిల్ చేసి నాకు టిట్కో సింగిల్ బెడ్రూమ్ చాలు సార్, నాకు డబుల్ కూడా అవసరం లేదు సార్. సింగిల్ బెడ్రూమ్ ఇస్తే నాకు ఉండటానికి చాలు సార్ ఇల్లు. అది ఇప్పుడే ఆ సార్కి, కొల్లు రవీంద్ర సార్కి అర్జీ ఇచ్చాను సార్. నేను అది చెప్తామమ్మా, నేను కనుక్కుంటాను. ఎమ్మెల్యే గారి దగ్గర వెళ్ళారంటే నేను ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వెళ్తే అది జీవో రాలేదమ్మా, నేను మాట్లాడతా అని చెప్పారు. ఒక 2 నెలల క్రితం వెళ్ళాను. సరే ఇక్కడికి వద్దామని ఇక్కడికి వస్తే ఏమైనా సార్తో న్యాయం జరిగిద్దని నేను ఇక్కడికి వచ్చా. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను, గుంటూరు నుంచి వచ్చాను మేడం. నేను టిట్కో హౌస్కి పెట్టుకున్నాను. మరి నారా లోకేష్ అన్నయ్య ఇల్లు ఇవ్వమని చెప్పారు, ఇల్లు ఉద్యోగం ఇవ్వమన్నారు. అది కలెక్టర్ తమ్మి అంసారియా గారికి ఫోన్ చేసి చెప్పారు. ఫోన్ చేసి చెప్తే మేడం గారు మరి నాకు ఇల్లు ఇవ్వకుండా నేను ఇల్లు ఇచ్చాను, అన్నీ ఇచ్చేసాను అని చెప్పేసి తను అన్ని పేపర్లకు వేసేసుకున్నారు. అయితే జాబ్ వచ్చేసి నాకు అవుట్ సోర్సింగ్లో ఇచ్చారండి. అదేమో శాలరీలు పడట్లేదు. నేను ఇప్పుడు ప్రభుత్వానికి మరి ఇప్పుడు మన నోటిఫికేషన్లు వదిలినప్పుడు మరి హ్యాండిక్యాప్డ్ కింద నేను కొన్ని పెట్టుకున్నానండి. అందులో నాకు ఏదన్నా జాబ్ ఇప్పించి ఉండడానికి నాకు ఇల్లు ఇప్పిస్తే చాలు సార్. నా పరిస్థితి అయితే బాగోదు. నాకు తల్లి తండ్రి భర్త ఎవరు లేరండి. నేను అడుక్కొచ్చుకొని నా పిల్లోడికి అంత అన్నం పెట్టుకుంటున్నాను. ఇట్లాగే నేను వచ్చి అన్నయ్యతో చెప్పుకున్నప్పుడు, అంటే నేను ఇట్లా అడుక్కోవడానికి వెళ్ళినప్పుడు కొంతమంది అసలు కొన్ని సందర్భాల్లో వస్తావా అని అడిగినటువంటి పరిస్థితులు నేను ఎదుర్కోలేక అన్నయ్య దగ్గరకు వచ్చి నేను చెప్పి నేను ఏడ్చుకున్నప్పుడు ముందు ఇమీడియట్గా ఇవ్వమని చెప్పారు. అయితే నాకు జరిగి కూడా దాదాపు 10 నెలలు 11 నెలలు అయిపోయిందండి. నాకైతే ఇప్పటికీ ఏమీ ఇవ్వలేదు. అయితే ఇప్పుడు నేను కావాలని వాళ్ళు ఇల్లు ఖాళీ చేయమని చెప్పేసి సామాన్లు రోడ్డు మీద వేస్తామని చెప్పేసి అంటా ఉంటే వెళ్ళి కలెక్టరేట్లో చెప్పుకొని నేను ఇట్లా చేస్తున్నారు సార్, మరి రోడ్డు మీద సామాన్ వేస్తానంటున్నారు అని ఏడిస్తే నాకు ఇప్పుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా అట్లా టెంపరీగా అది ఎక్కడ ఇందిర గృహకల్పన కింద అడవి తక్కెళ్ళపాట్లో ఇచ్చారు మేడం. అది నాకు శాంక్షన్ కన్ఫర్మ్ చేయండి, నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అన్నాను నేను. అయితే డబ్బులు కట్టుకోవాలి, సింగిల్కైనా కట్టాలి, డబుల్కైనా కట్టాలి అన్నారు. అయితే నాకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇప్పించండి, మరి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ నేను అటు కట్టుకుంటాను, నాకు లోన్ ఇప్పించండి అని అడిగాను. సరే అని అయితే అంటున్నారు, కానీ మున్సిపల్ ఆఫీసులో బాగా తిప్పుతున్నారు, కానీ నాకైతే న్యాయం జరగట్లేదు.